ఏం కావాలో చేయించుకోవచ్చు సార్ చేసి సార్ అనుకోండి కొంచెం అనుకున్నాం తిరగండి పగ చూస్తే భగవగమంటే నిప్పుకణం భగవగమంటే నిప్పుకణం అలసిన సలసిన బీద జనం ఈ పంతం ఈ గెలుపు చూస్తే అదిరిపోను అహంకారమైన లోకేశం తోడు నడిచిన తెలుగుదేశం పసుపు జెండా విరబూస్తుంది రాష్ట్రం నిండా జగన్మోహన్ తలుపులో నా రామకృష్ణ పసుపు జెండా మీరు ఆ పక్కన సార్ కొంచెం సైకిల్ 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 కమలం మా ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో డొల్లతనం కనిపిస్తుంది. గతంలో ఆయన ఏదైతే నవరత్నాలని నవమోసాలు చేశాడో దాన్నే మళ్ళీ అటు ఇటు మార్చి మరొక నవరంగాల మోసానికి తెరదీసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అందరికీ స్పష్టంగా ఏ వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారందరికీ ఏప్రిల్ నుంచే పెన్షన్ కూడా 4,000 రూపాయలు అమలు చేయటం, జూలైలో 7,000 రూపాయలు రావటం, అలాగే బీసీలకు ముఖ్యంగా బీసీ రక్షణ చట్టంతో పాటుగా 50 సంవత్సరాలకే పెన్షన్ అందించడం, అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు ఈరోజు 24కి తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని మరలా 34%కి పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మేనిఫెస్టో అందరికీ కూడా ఆకర్షించి రాబోయే రోజుల్లో కూటమికి మద్దతు తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి. స్పందన కూడా రోజు రోజుకి పెరుగుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీ పార్లమెంటు రెండు కూడా వారందరూ కూడా మద్దతు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.